శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అనగా అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటిది. ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అందుచేత మేషరాశి వారు ఆదాయ వ్యయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ జాగ్రత్త అనేది పాటించుకోవడం చాలా మంచిది. అలాగే రాజపూజ్యం 4, అవమానం 3 కనుక వృత్తిరీత్యా, వ్యవహార రీత్యా అన్ని కార్యాలు కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుడు ద్వితీయ స్థానంలో ఉండడం, శని ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అంతా లాభదాయకమే. ముఖ్యంగా అనుకూలమైన సమయం ఈ సంవత్సరం అంతా కూడా వారికి ఉన్నది. చాలా సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. అలాగే ధనలాభం, ఇష్టార్థ సిద్ధి, ఆర్థిక వృద్ధి, కుటుంబ వృద్ధి కూడా ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో కలుగుతాయి. ముఖ్యంగా ధనయోగం ఉన్నది. భరణి నక్షత్రం వారికి తగిన సమయానికి ధనం లభిస్తుంది. విద్యార్థులకి కూడా అఖండమైనటువంటి విద్యాయోగం నడుస్తూ ఉన్నది. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాడు కనుక నూతన పెట్టుబడులకి, వ్యాపారాలకి కూడా అవకాశం ఉన్నది. బంధువర్గం అలాగే మిత్రవర్గంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తక్కిన విషయాలన్నీ కూడా శుభప్రదంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారు విష్ణుమూర్తిని, దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఇది వృషభ రాశికి సంబంధించినటువంటిది. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి గురుడు జన్మరాశిలో సంచారం వలన, అలాగే శనైశ్చరుడు రాజ్యస్థానంలో సంచారం వలన చాలా శుభదాయకంగా ఉన్నది. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ గురు సంచారం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా ఆశావాద దృక్పథంతో జీవితం ముందుకు సాగుతుంది. అనుకున్న ఆశయాలని కూడా సాధించుకోవడానికి చాలా ముఖ్యమైనటువంటి కాలం. అలాగే అన్ని రంగాల వారికి కూడా రాణించే అవకాశం. రైసు మిల్లర్లు, హోటల్ నిర్వాహకులు, గృహ నిర్మాణాల వారికి చాలా కలిసి వస్తుంది. రోహిణి నక్షత్రం వారికి, కృత్తికా నక్షత్రం వారికి కూడా శుభకార్యాలు ఇళ్లల్లో జరుగుతాయి. ముఖ్యంగా ఇతరులతో కొంత దుష్ప్రవర్తన వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. వాటి నుండి వీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా స్వతంత్ర స్వభావం కలిగి వాగ్ధాటితో ముక్కుసూటిగా మాట్లాడడంతో ముందంజగా ఉంటారు, కానీ కొన్ని విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. అలాగే ఎవరికి కూడా అప్పులు ఇవ్వకూడదు, అది ఆర్థికంగా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే కాలభైరవుణ్ణి ఆరాధించడం చాలా మంచిది. మిథున రాశి 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం, అలాగే ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఇవి మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి వ్యయస్థానంలో గురు సంచారం, అలాగే శనైశ్చరుడు సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో
సువర్ణమూర్తిగా ఉండడం, ఇవి కొంత మిశ్రమమైన ఫలితాలని సూచిస్తోంది. ఈ యొక్క ఫలితం ఏమిటంటే శుభకార్యాలకి అధికంగా ఖర్చు జరగడం, అలాగే ప్రతికూల ఫలాలు కొన్ని ఉన్నాయి. భూములు కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్త వహించి ఉండాలి. ఆర్ద్రవారికి స్నేహితులతో బంధువులతో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వాటన్నిటినీ కూడా చక్కగా ఆలోచనతో ముందుకు సాగితే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ చేసుకునే వారికి, అలాగే కిరాణా ఫ్యాన్సీ వ్యాపారాలు చేసుకునే వారికి, రాజకీయ నాయకులకు కొంత నిరాశ కలిగే అవకాశం ఉన్నది. ఫైనాన్స్ సంస్థల యజమానులకి మాత్రం కొంత సామాన్య ఫలితాలే కలుగుతాయి. శని భాగ్యస్థానంలో ఉండడం వల్ల జీవన గమనంలో కొన్ని ఆకస్మిక సంఘటనలు జరుగుతాయి. కనుక ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా అదృష్టంపై ప్రభావాన్ని, అదృష్టంపై నమ్మకం ఉంచుకుని జీవించడం కన్నా కష్టాన్ని నమ్ముకుని ప్రయత్నం చేయడం వల్లనే ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి జూన్ నెల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది. కనుక అందరూ కూడా సూర్యనారాయణ స్వామి వారికి, అలాగే లక్ష్మీదేవికి పూజ చేసుకోవడం చాలా శుభప్రదం. కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి లాభస్థానంలో గురు సంచారం, అలాగే అష్టమ స్థానంలో శని సంచారం ఉండడం వల్ల సంఘంలో సముచితమైన గౌరవపూర్వకమైనటువంటి స్థానం పొందుతారు. అలాగే వ్యాపారంలో అనేక లాభాలను కూడా పొందుతారు. ముఖ్యంగా గడిచిన కాలం కన్నా కూడా ఈ వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా లాభసాటిగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వల్ల ఆ ప్రభావం చేత కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చెడు వ్యసనాలకి, అలాగే చెడ్డ మనుషులకి చాలా దూరంగా ఉండాలి. ఇది చెడు ప్రభావాన్ని మీపై కలిగించడమే కాకుండా మిమ్మల్ని పక్కద్రోవ పట్టించే అవకాశం కూడా ఉన్నది. కనుక ఈ కేతువు సంచారం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క చెడు ప్రభావాలకు గురయ్యే అవకాశం ఉంది. కనుక దాని నుంచి జాగ్రత్తగా ఉన్నట్లయితే అఖండమైన కీర్తిని కూడా ఈ రాశివారు పొందే అవకాశం ఉన్నది. ఇది భగవంతునిపైన నమ్మకం, భక్తి, శ్రద్ధలో ఉన్నట్లయితే ఇటువంటి దోషాలు కూడా ఏమీ ఉండవు. అలాగే లాభస్థానంలో గురు సంచారం వల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సౌఖ్యాల్ని పొందుతారు. అలాగే రాజకీయంగా మంచి విజయాలను పొందే అవకాశం ఉన్నది. పునర్వసు వారికి చాలా అనుకూలమైన సమయం, పుష్యమి నక్షత్రం వారికి చాలా అనుకూలమైన సమయం, ఆశ్లేష వారికి మాత్రం కొన్ని హఠాత్ పరిణామాలు కానీ ఊహించినటువంటి ప్రతిబంధకాలు కలిగే అవకాశం ఉంది. కనుక ఈ ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి. అన్ని వర్గాల వారికి కూడా ఆదాయ వనరులు, అలాగే ఉపాధి అవకాశాలు సమానంగానే లభిస్తాయి. ఈ రాశి వారు ప్రభుత్వపరంగా మంచి గుర్తింపుని పొందుతారు. కుటుంబ విషయాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారు శనైశ్చరుడికి ప్రతి శనివారం తైలాభిషేకం చేయడం, అలాగే విష్ణుమూర్తికి విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం. సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 2,
వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు దశమ స్థానంలోను, శనైశ్వరుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల గోచారరీత్యా గురుడు కొంత అశాంతిని కలగజేస్తాడు. పై అధికారుల నుంచి ఆగ్రహాలు, అలాగే కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉన్నది. కనుక పై అధికారులతో ఈ రాశివారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మునుపు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సింహరాశి వారికి క్రమేపీ వృద్ధి కలుగుతూ ఉంటుంది. సింహరాశి వారికి కళత్ర స్థానంలో అనగా కుంభరాశిలో శని సంచారం వల్ల మిశ్రమ ఫలితం వస్తోంది. అలాగే రాహు అష్టమ స్థానంలో, కేతు ధనస్థానంలో ఉండడం వల్ల కొన్ని వ్యవహారాలకి ప్రతిబంధాలు కలుగుతాయి. ఆ ప్రతిబంధకాలని క్రమేపీ కూడా వీరు తొలగించుకుని ముందుకు సాగుతారు. ముఖ్యంగా మఘా నక్షత్రం వారు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. పుబ్బా నక్షత్రం వారు వర్తక వ్యాపారాల విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తరా నక్షత్రం వారికి సర్వత్రా జయం కలుగుతుంది. వీరు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి సౌకర్యాలని, సుఖ సంతోషాలని కూడా పొందడానికి అవకాశం ఉన్నది. వీలైనంత మటుకు గోసేవ చేయడం చాలా మంచిది. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా భాగ్యస్థానంలో గురు సంచారం, అలాగే షష్ఠ స్థానంలో శని సంచారం వల్ల సమాజంలో గౌరవాన్ని పొందుతారు, ధనవృద్ధి ఉంటుంది. అలాగే ఎప్పటి నుండో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా సత్వరంగా పూర్తవుతాయి. ఈ రాశివారు మాత్రం ఈ సంవత్సరం చాలా కఠినమైన నిర్ణయాలని, సవాల్ని ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అలాగే విద్యార్థులకి క్రమశిక్షణతో కూడినటువంటి చక్కనైనటువంటి విద్య అవసరం. ఎందుకంటే రాహు సంచారం వల్ల విద్యార్థులకే కాదు, ఈ రాశి వారందరికీ కూడా కొన్ని ప్రలోభాలకి లోనయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. కనుక విద్యార్థులు అలాగే మిగతా వారు కూడా ఈ రాహు సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని చాలా వివాదాలకి పోకుండా చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ముఖ్యంగా అప్పులు ఇవ్వడం చేయకూడదు. అలాగే అప్పులు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. సంపద నష్టం జరగకుండా చూసుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్త అవసరం. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఈ సమయంలో కొన్ని వివాదాలు పునరావృతం అయ్యే అవకాశం కూడా ఉన్నది. కనుక ముఖ్యంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మిగతా విషయాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కన్యారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవిని, అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం చాలా ప్రశస్తం. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు. ఈ తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో గురు సంచారం, పంచమ స్థానంలో శని సంచారం వల్ల కొన్ని సానుకూల ఫలితాలు, అలాగే కొన్ని ప్రతికూల ఫలాలు కూడా కలుగుతాయి. దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం, అలాగే పెద్దల ద్వారా సంక్రమించే ఆస్తులు, అలాగే సంపదలు, అలాగే కొన్ని పరిశోధనల్లో విజయం సాధించడం, వృద్ధి పథంలో ముందుకు సాగడం, ఇవన్నీ కూడా పురోగమనాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలాలు ఉన్నాయి.
అన్ని విషయాల్లో కూడా శుభము ఉన్నది. అలాగే కొంత జాగ్రత్త కూడా అవసరం. పంచమ స్థానంలో ఆ యొక్క కుంభరాశిలో శని సంచారం అనుకూలమైన ఫలితాలను ఇస్తోంది. వృత్తి, వ్యాపారం, కుటుంబం, విద్య విషయాల్లో అపారమైన వృద్ధిని ఈ తులారాశి వారు చూస్తారు. ఉద్యోగ విషయాల్లో అయితే ప్రమోషన్లు కూడా, ఉన్నతాధికారం కూడా లభించే అవకాశం ఉన్నది. రైసు మిల్లర్లు, అలాగే యంత్రాలకు సంబంధించినటువంటి అన్ని వృత్తి వ్యాపార వర్గం వారందరూ కూడా చాలా సంపదల్ని పొందుతారు. ముఖ్యంగా చిత్తా నక్షత్రం వారికి కలిసి వచ్చే అవకాశం, స్వాతి నక్షత్రం వారికి కూడా గృహయోగం కూడా ఉన్నది. అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో ముందుకు సాగుతారు. ఈ తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా శివుడికి అభిషేకం చేసుకోవడం, శివనామస్మరణం చేయడం, అలాగే సరస్వతీదేవిని పూజించడం వల్ల అన్ని విషయాల్లో కూడా లాభాలని పొందుతారు. వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు కళత్ర సంచారం, కళత్ర స్థానంలో సంచారం, అలాగే శనేశ్వరుడు చతుర్థ స్థానంలో సంచారం వల్ల శుభప్రదము, యోగప్రదము కూడా ఉన్నాయి. అలాగే అన్ని విషయాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాల కోసం అభ్యర్థులకి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుతారు. అలాగే వివాహం కావలసిన వాళ్ళకు కూడా కళ్యాణ యోగం ఈ రాశి వారికి ఉన్నది. ఈ రాశి వారికి గృహ విషయంలో మంచి మంచి లాభాలను పొందే అవకాశం ఉన్నది. గృహ నిర్మాణ రంగంలో ఉన్న వారికి కూడా చాలా లాభాలు కలుగుతాయి. అలాగే ఆకస్మికంగా జరిగేటువంటి ప్రమాదాల పట్ల చాలా జాగ్రత్త వహించాలి. యాక్సిడెంట్ల విషయంలో చాలా జాగరూకతతో ఉండాలి. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కనుక ఆ విషయంలో చాలా జాగరూకతతో వ్యవహరించాలి. అప్రమత్తత అవసరం. దూర ప్రయాణాలు తగ్గించుకోవడం కూడా చాలా మంచిది. అలాగే కుజవక్రాన్ని దృష్టిలో పెట్టుకుని బంధువులతో కానీ మిత్రులతో కానీ అలాగే ప్రయాణాల విషయంలో కానీ చాలా జాగ్రత్త వహించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి ఉంది. అలాగే చదువు విషయంలో విద్యార్థులు మాత్రం అధిక శ్రద్ధ కనబరిస్తే మంచి ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. అన్ని విషయాల్లో ప్రగతి ఉన్నది. ఆరోగ్యం విషయంలో మాత్రం శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కుటుంబంతో బంధువర్గంతో కలహాలు లేకుండా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లకి ముఖ్యంగా షేర్ మార్కెట్కి చాలా దూరంగా ఉండాలి. ఈ యొక్క రాశి వారికి ఈ ఫలితాలు చాలా వ్యతిరేక దిశలో ఉన్నాయి కనుక ధనార్జన విషయంలో ఎక్కువ ఆశపడకుండా వారి వారి స్థానాలని వారి యొక్క పరిస్థితిని చూసుకుని ముందుకు సాగాలి. ముఖ్యంగా గణపతి అలాగే సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా శుభప్రదాన్ని కలిగిస్తుంది. ధనుస్సు రాశి మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి షష్ఠ స్థానంలో గురు సంచారం, తృతీయ స్థానంలో శని సంచారం వలన ఉత్సాహము అలాగే ధైర్యము, ధనలాభము, సుఖము ఇవన్నీ కూడా కలుగుతాయి. వారి వారి బుద్ధి బలంతో ముందుకు సాగుతారు. వాళ్ళు ప్రారంభించిన పనులన్నింటిలో కూడా కార్య విజయాన్ని సాధిస్తారు. అలాగే సంవత్సరం ఆరంభంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. కానీ వాటిని క్రమేపీ ఆ యొక్క సమస్యలను తొలగించుకుంటారు. కొన్ని గొప్ప అవకాశాలు వాళ్ళకి లభిస్తాయి.
విద్యార్థుల్లో వైద్య విద్యను అభ్యసించే వారికి రాణించే అవకాశం చాలా మెరుగుగా ఉన్నది. అలాగే కొత్త కొత్త పరిశోధనలు చేసేవారికి మంచి అనుకూల సమయం. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారికి. ముఖ్యంగా విదేశీయానం చేయాలి అనుకున్న వారికి కూడా మంచి అనుకూల సమయం. ఈ సమయంలో విదేశీ ప్రయాణాలు కూడా ఆ సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలాన్ని ఇస్తాయి, అధిక లాభాన్ని కూడా కలగజేస్తాయి. ముఖ్యంగా సంఘంలో ఈ రాశివారు పేరు ప్రతిష్టల్ని పొందుతారు. అలాగే తోటి ఉద్యోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం వల్ల అనేక సన్మానాలు, గౌరవాలు కూడా పొందే అవకాశం ఉన్నది. ప్రభుత్వ పెద్దలతో మంత్రాలు, అలాగే ధైర్యంగా ప్రణాళికల్ని అమలు చేస్తారు. అలాగే సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. గృహ నిర్మాణ విషయాల్లో కొన్ని మానసికమైనటువంటి క్షోభ, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. వాటి పట్ల చాలా జాగ్రత్త వహించాలి. ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా కూడా 1-2-3 సార్లు ఆలోచించుకుని ముందుకు సాగాలి. అలాగే దూర ప్రాంతాలకి ప్రయాణం చేయాలి అనుకున్న వారు కొంచెం 1-2 సార్లు ఆలోచించుకుని ప్రయాణాలు చేసుకోవాలి. అలాగే ఈ రాశి వారికి శుక్రుడు వక్ర సంచారం కూడా ఉన్నది. అయితే విద్యా విషయంలో శ్రద్ధ అవసరం. క్రమేపీ రాణిస్తారు. శోభాయమానంగా వాక్చాతుర్యంతో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా ఈ రాశివారు ఆదిత్యాది నవగ్రహాల్లో ముఖ్యమైనటువంటి కుజుడికి అలాగే శనికి కూడా పూజలు చేసుకోవాలి. అలాగే గోవుకి వారు తగినటువంటి గ్రాసాన్ని ఇచ్చినట్లయితే శుభాన్ని పొందుతారు. ముఖ్యంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం శుభం. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు పంచమ స్థాన సంచారం, అలాగే శనీశ్వరుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల చాలా లాభాలను పొందుతారు. సంపద వృద్ధి, సత్సంతాన వృద్ధి, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవారికి విశేషమైన లాభాలు పొందుతారు. గృహ నిర్మాణం చేసేవారికి అనుకూల సమయం, గృహ లాభం ఉన్నది. కళ్యాణాది శుభయోగాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అయితే ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణ కలిగి ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఆశించినటువంటి ఫలితాలని పొందుతారు. అలాగే స్వయం వృత్తుల వారికి, ఇండస్ట్రీ వారికి, సాంకేతిక ఇంజనీరింగ్ రంగం వారికి, ముఖ్యంగా న్యాయవాద వృత్తి వారికి చాలా లాభం, అనుకూలమైన సమయం. సర్వత్రా శుభప్రదాలని పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కార్యజయం, శ్రవణ నక్షత్రం వారికి సృజనాత్మక విషయంలో విజయాల్ని పొందుతారు. ధనిష్ఠ నక్షత్రం వారికి రుణ విమోచన, అప్పులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీరే అవకాశం ఉన్నది. అలాగే సాంఘిక కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు. ఆధ్యాత్మిక విషయంగా ప్రగతిని సాధిస్తారు. అలాగే మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించాలి. నోటి నుంచి పరుష పదజాలం లేకుండా, అలాగే దుర్భాషలు ఆకుండా ఉండాలి. న్యాయవాదులకు మాత్రం అమోఘమైనటువంటి వాగ్దాటి వల్ల అనేక విషయాల్లో విజయాలు సాధిస్తారు, సంపదలు పొందుతారు ఈ రాశివారు. అలాగే విద్యార్థులు కూడా చర్చా వేదికల్లో గొప్ప గొప్ప స్థానాలని పొందుతారు. వ్యక్తిగతంగా విలువ పెంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ఉద్యోగ విషయాల్లో కూడా రాణిస్తారు. స్నేహితుల యొక్క తోడ్పాటు ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి అలాగే దుర్గాదేవికి ఆరాధన చేయడం శుభం. కుంభరాశి ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ రాశి వారికి గురుడు చతుర్థ స్థాన సంచారం, శనీశ్వరుడు జన్మరాశి సంచారం వలన కఠోరంగా పరిశ్రమ చేస్తే గాని ఏ విషయంలోనూ కూడా విజయం పొందే అవకాశం ఉండదు. కనుక
కష్టపడి సాధించుకోవాలి ప్రతి విషయాన్ని. అలాగే కొంత దీనత్వం కూడా జీవనం సాగే అవకాశం ఉంటుంది. గడపవలసిన కొన్ని దుర్భరమైన క్షణాలు వస్తాయి కనుక ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగులకి స్థాన చలనం ఉంటుంది. అలాగే జీవనంలో ఒడిదుడుకులు ఉంటాయి. అయితే వాటిని క్రమేపీ అధిగమించగలుగుతారు. సంపాదన విషయంలో మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఖర్చు విషయం కూడా అలాగే ఉంటుంది. ధన వ్యయం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఖర్చులు అనేకం సంభవిస్తాయి. వాటి పట్ల ఈ రాశివారు చాలా జాగ్రత్త వహించాలి. శని స్వక్షేత్రంలో సంచారం వల్ల వ్యాపారంలో ఉత్థానం పతనం రెండూ ఉంటాయి. అంటే ఒక్కసారిగా వ్యాపారంలో లాభం వచ్చినట్టుగా అనిపించడం, వెంటనే నష్టం వచ్చినట్టుగా అనిపించడం అనే విషయాలు వెంటనే జరుగుతూ ఉంటాయి. అయితే వ్యవహార రీత్యా వృత్తిపరంగా ఒక స్థిరత్వం అనేది కలుగుతుంది. ఆశించిన ఫలితాలు కలుగుతాయి. వృత్తిపరంగా ఆధిక్యతని పొందుతారు. కఠోర పరిశ్రమ చేస్తే మాత్రం సుస్థిరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. గృహ నిర్మాణ విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అన్ని రంగాల వారికి కూడా మిశ్రమమైన ఫలితాలు కలుగుతున్నాయి. ధనిష్ఠా నక్షత్రం వారికి ఉద్యోగంలో ఉన్నతి లభిస్తుంది. శతభిష నక్షత్రం వారికి కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో మంచి ఫలితం లభిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వారు ఏకాగ్రతగా ఉంటేనే వ్యక్తిగతంగా విజయాన్ని సాధిస్తారు. చదువుల్లో ప్రతిభా పాఠవాలతో రాణిస్తారు. కొత్త విషయాలు నేర్చుకునే వారికి అన్ని విషయాల్లో కూడా నైపుణ్యం ద్వారా సుస్థిరమైనటువంటి అభివృద్ధిని పొందుతారు. సామాజిక స్థితి మెరుగుపడుతుంది. విలాసవంతమైనటువంటి జీవనశైలిని కూడా అనుభవిస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే కొంత మెరుగుపడుతుంది. కనుక ఈ రాశివారు ముఖ్యంగా శనైశ్వరుడికి ఆ జన్మస్థాన సంచారం వల్ల కలిగేటువంటి ప్రభావానికి లోను కాకుండా ప్రతి శనివారం కూడా శనైశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు తృతీయ స్థాన సంచారం, శనైశ్వరుడు వ్యయస్థాన సంచారం. కనుక మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీనరాశి వారు చాలా కొత్త సవాల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్నది. ప్రతి సవాల్ని కూడా అధిగమించే అవకాశం కూడా ఉన్నది. కుటుంబంతో అలాగే అధికార వర్గంతో ఉద్యోగంలో వ్యాపారంలో అన్ని విషయాల్లో కూడా ఆచితూచి మాట్లాడాలి, అడుగు వేయాలి. అన్ని రంగాల వారికి కూడా అప్రమత్తంగా ఉండేటువంటి దశ. ఆ అప్రమత్తతతోనే వీరు కార్యాలని సానుకూలం చేసుకుంటారు. అన్ని విషయాల్లో 1కి 2, 2కు 3 సార్లు ఆలోచించుకునే నిర్ణయం తీసుకోవాలి. ఖర్చు విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. వైద్య వృత్తి వారికి, ఔషధ కంపెనీల వారికి, అలాగే వినిమయ సంస్థలకు, ఔషధాల తయారీ సంస్థలకి లాభం కలిగే అవకాశం ఉన్నది. అలాగే సప్తమ స్థానంలో కేతు సంచారం వల్ల కొన్ని దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వైవాహిక జీవితంలో కూడా చాలా అన్యోన్యతని పొందడం గురించి పరస్పర అవగాహన అవసరం. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు సంఘంలో అందరి మన్నలను పొందుతారు. అలాగే రేవతి నక్షత్రం వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణం చేసేవారు చాలా జాగ్రత్తలు వహించాలి. అలాగే స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాలు ఏవైనా ఉంటే వాటి పట్ల 1కి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. స్థిరాస్తి కొనుగోలుదారులు మాత్రం చాలా జాగ్రత్త వహించండి. అలాగే విద్యార్థుల్లో చదువు పట్ల పురోగతి లభిస్తుంది. బంధువర్గం యొక్క బలం చేకూరుతుంది. అన్ని విషయాల్లో ముందుకు సాగుతారు. ఈ రాశివారు ముఖ్యంగా గౌరీదేవికి, అలాగే వినాయకుడికి, అలాగే దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. శుభం.